మూవింగ్ ఆన్ ఎల్పీజీ గ్యాస్ కొరతతో ఇండక్షన్ స్టవ్స్ కి ఎంఆర్ డిమాండ్ పెరిగిపోయింది. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయంతో జనం ఎలక్ట్రానిక్ షాపులకి క్యూ కడుతున్నారు. ఇండక్షన్ స్టవ్లు తెగకుంటున్నారు. ఇక జనం ఒక్కసారిగా షాపులపై పడిపోవడంతో ఇండక్షన్ స్టవ్ల షార్టేజ్ ఏర్పడింది. విశాఖలోని ఎలక్ట్రానిక్ షాపుల్లోని ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. యుద్ధం నేపథ్యంలోనే గ్యాస్ కొరత భయంతో జనం ప్రత్యామ్నాయ వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే వంటగదిలో గ్యాస్కి బదులుగా విద్యుత్తో నడిచే ఉపకరణాలపై వైపు వెళ్తుండడంతో ఆయా ఇండక్షన్ స్టవ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. విక్రయ షాపులకు కస్టమర్లు క్యూ కడుతున్నారు. దీంతో చాలా చోట్ల ఇండక్షన్ స్టవ్లు ఖాళీ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఉన్న వాటిని కూడా భారీగా సేల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం అంతపాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఇండక్షన్ స్టవ్ తీసుకుని దేనివల్ల? యాక్చువల్గా నేను హలీం సెంటర్ నడుపుతానండి. అక్కడ కూడా మనకి లేవు, కానీ ఇంటి కోసం ప్రస్తుతం గ్యాస్ ఉన్న ప్రాబ్లం చాలా విపరీతంగా పెరిగిపోయింది. నిన్న అనౌన్స్మెంట్ 45 days అయితే కానీ ఇవ్వనని చెప్పి అనౌన్స్మెంట్ ఒకటి చేశారు. దానివల్ల ఏంటంటే ఇంటికి కూడా చాలా ముందు జాగ్రత్తగా వద్దాం అనుకున్న అప్పటికే స్టాక్ అయిపోయింది. మనకు కావాల్సింది నిన్నే స్టాక్ అయిపోయిందట. ఇప్పుడు ఉన్న స్టాక్ కూడా ఎందుకని ముందు జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ముందుగా వచ్చి రావడం జరిగింది. ఇండక్షన్ స్టవ్లు అంటే విద్యుత్తో నడిచే కిచెన్లో ఉపకరణాలకి డిమాండ్ ఎలా ఉందా? డిమాండ్ అయితే నిజంగా అనకూడదు కానీ సార్, మినిమం రోజుకి 100 pieces సేల్ అవుతుంది సార్. నిన్న మొన్న చూసుకునేటప్పటికి ఇండక్షన్ స్టవ్లు, ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ రోజుకు ఒక 100 pieces ఏమీ కాకుండా వెళ్తున్నాయి సార్. నార్మల్గా ఉట్టప్పుడు అయితే ఒక 10 పైసలు, ఒక 5 pieces అలా సేల్ అయ్యేవి. ఈ 2 రోజుల్లోనే నిన్న మొన్నట్లోనే చూసుకునేటప్పటికి ఈరోజు మేము కస్టమర్లకు కావాల్సింది ఇద్దాం అనుకున్న ఆయన ఇంపరేటింగ్ స్టవ్ అడిగారు. ఆ మోడల్ అయితే మన దగ్గర ఏదో పక్క డిస్ట్రిబ్యూటింగ్ నుండి మనం తెప్పించిస్తున్నాము. ఆయన నెంబర్ అది తీసుకున్నాము. డిమాండ్ తగ్గ ఇవ్వలేకపోతున్నారు. ప్రజెంట్ అయితే మటుకి ఖచ్చితంగా ఇస్తున్నాము. ఉన్న స్టాక్ అంతా కూడా సేల్ అయితే చాలా పెరిగింది. ఇండక్షన్ స్టవ్లతో పాటు వీటికి కూడా డిమాండ్ ఉంది. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది సార్. ఇప్పుడు రెగ్యులర్ సేల్ కంటే ఇప్పుడు రెట్టింపు అయింది, రెట్టింపు 3 అయింది. చాలా ఇప్పుడు ఇండక్షన్ స్టవ్సే కానీ చాలా రకాలు ఉండేవి మా దగ్గర, అవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఇప్పుడు ఉన్న రకాలు సేల్ చేసి ఇంకా కంపెనీస్ కూడా లేవు, స్టాక్ ఉన్న వరకు సేల్ చేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే కరెంట్తో నడిచేవి కేవలం ఈ ఇండక్షన్ స్టవ్లు మాత్రమే కాదు, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటు మిగతా ఉపకరణాలు కూడా అంటే వంటింట్లో ఏవైతే ఎలక్ట్రికల్ విద్యుత్ ద్వారా నడిచే ఏవైతే ఉంటాయో అవన్నిటి కూడా భారీగా డిమాండ్ ఏర్పడిందని ఇక్కడ సేల్స్ మెన్ చెప్పే పరిస్థితి. మరోవైపు ఆన్లైన్లో కూడా ఇండక్షన్ స్టవ్లకు రైస్ కుక్కర్లకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. రోజుల వ్యవధిలో వచ్చే ఇటువంటి వస్తువులన్నీ ఆన్లైన్లో ఇప్పుడు నెలల తరబడి వెయిట్ చేసినా రాని పరిస్థితుల్లో కనిపిస్తుంది. దీంతో ఇటువంటి షాపులకి కస్టమర్లు భారీగా క్యూ కడుతున్నప్పటికీ ఇక్కడ కూడా అనుకుందానిగా డిమాండ్కు తగ్గ ఇక్కడ సప్లై లేకపోవడంతో కస్టమర్లు కొంతమంది కొనుగోలు చేస్తున్నప్పుడు మరికొంతమంది వాళ్ళకి అవసరమైన ఇక్కడ వస్తువులు లేకపోవడంతో వెనుదిరిగే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ బాబుతో కాజా TV9 విశాఖపట్నం.